జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 4వ శ్లోకము. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చ అన్యే యజంతే తామసా జనాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సాత్వికమైన శ్రద్ధ కలవారు దేవతలను పూజిస్తారు. రాజస శ్రద్ధ ఉన్నటువంటి వారు యక్షులను పూజిస్తారు. ఇక తామసిక శ్రద్ధ కలిగినటువంటి వారు భూత ప్రేతాదులను ఆరాధిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము అధికముగా ఉన్నటువంటి వారు సాత్వికమైన శ్రద్ధతో దేవతారాధన చేసి ఉత్కృష్టమైన సుఖాన్ని పొందుతారని, రజోగుణము అధికముగా ఉన్నటువంటి వారు యక్ష రక్షోగణములను ఆరాధించి దుఃఖముతో కూడి ఉండేటటువంటి అల్పసుఖాలను పొందుతారని, ఇక తమోగుణ ఆధిక్యము కలవారు భూత ప్రేత గణాలను ఆరాధించి దుఃఖముతో కూడి ఉన్నటువంటి అత్యల్ప సుఖాన్ని పొందుతూ ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం సత్వగుణాన్ని పెంచుకుంటూ వేదములో చెప్పబడిన దేవతల యందే శ్రద్ధను కలిగి ఉండి వారిని మాత్రమే ఆరాధిస్తూ ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందుతూ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 336వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీహరి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బృందారణ్యములో వేణుగానము చేస్తూ తన అద్భుతమైనటువంటి సమ్మోహన ఆకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగచేసే జతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. శ్రీకృష్ణుడు తన వేణువు మీద తన వ్రేళ్లను ఆడిస్తూ బ్రహ్మగాంధర్వ గీతము అనేటటువంటి సామవేద గానాన్ని ఆలపిస్తూ ఉన్నాడు. ఇతి వేణురవం రాజన్ సర్వభూత మనోహరం శ్రుత్వా వజస్త్రియః సర్వాః వర్ణయంత్యః అభిరేభిరే. గోపాలకృష్ణుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణునాదము సకల జీవుల యొక్క హృదయములను, మనస్సులను సమ్మోహనపరుస్తూ ఉంది. అట్లాంటి వేణునాదాన్ని గోపికలు వినగానే వారంతా పరవశములో
ఒకరినొకరు ఆలింగనము చేసుకుంటూ ఈ రకంగా శ్రీకృష్ణుడి యొక్క గుణగణములను గురించి వర్ణిస్తూ ఉన్నారు. శ్రవణోదంచిత కర్ణకారమునతో స్వర్ణాభచేలంబుతో నవతం సాయిత కేక పింఛమునతో నంభోజదామంబుతో. ఓ సఖీ, మన కృష్ణుణ్ణి చూశావా? చెవులో పుష్పాలు అలంకరించుకొని ఉన్నాడు. బంగారు రంగు కలిగిన పట్టు వస్త్రము కట్టుకొని ఉన్నాడు. తన అందాల ముంగురులలో నెమలి పింఛము పెట్టుకొని మెడలో పూలదండ వేసుకొని ఆ రకముగా బహుసుందరముగా స్వామి దర్శనమిస్తూ ఆవులను మేపుతూ ఎంత చక్కగా ఉన్నాడో చూడవే. చూడు, అక్షన్వతాం ఫలమిదం న పరం విదామహ. ఓ సఖీ, కన్నులు ఉన్నందుకు ఆ గోపాలకృష్ణ దర్శనమే ఆ కన్నులకు సార్థకతను ఇస్తుంది. ఆ బాల గోపాలుడు బలరామునితో సహా తన ప్రేమ వీక్షణములను మనందరిపైన ప్రసరింపచేస్తున్నాడు. ఓ సఖీ, అదిగో చూడు అంటూ వేణుగానమును వింటూ ఉన్నటువంటి ఆ గోపికలందరూ పరస్పరము ఆలింగనము చేసుకుంటూ ఆ పరవశములో శ్రీకృష్ణుణ్ణే మనస్సులో ఊహిస్తూ దర్శిస్తూ కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన కళ్యాణ గుణములను గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 4వ శ్లోకము. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.